విశాఖపట్నం. విశాఖపట్నం ఇది గూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాతావరణం ఉంటది. ఇక్కడ విశాఖపట్నాన్ని రాజధానిగా చేయబోతున్నానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎప్పటినుంచో నెక్స్ట్ నేను అక్కడే మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తాను, అక్కడి నుంచే నేను పరిపాలిస్తానని చెప్తున్నారు. బట్ ఇక్కడ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ హోల్డ్ ఏమీ ఉండదన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఒక డిఫరెంట్ సినారియో, అమరావతి ఏదైతే తెలుగుదేశం పార్టీ అమరావతి రాజధానిగా వాళ్ళు 2019లో అక్కడ ఎలక్షన్స్కి వెళ్ళారు. బట్ అమరావతి రాజధానితో పాటుగా చుట్టుపక్కల గ్రామాలు గుంటూరు జిల్లాలో కూడా అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చిన పరిస్థితి. టీడీపీకి రావాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కూడా కొంచెం డిఫరెంట్ సినారియో ఉంటుంది. ఎందుకంటే విశాఖపట్నానికి సంబంధించి ఇక్కడి నుంచే మేము విశాఖపట్నాన్ని మేము రాజధానిగా చేస్తున్నాము, ఇక్కడి నుంచే మేము ముందుకెళ్తామని చెప్పిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బట్ ఇక్కడ చూస్తే మొత్తం చూస్తే క్లీన్ స్వీప్ అని చెప్పుకోవచ్చు. విశాఖపట్నం లోక్సభ టీడీపీ అండ్ జనసేన, శృంగవరపుకోట టీడీపీ అండ్ జనసేన, భీమిలి టీడీపీ అండ్ జనసేన, విశాఖపట్నం తూర్పు టీడీపీ అండ్ జనసేన, విశాఖపట్నం దక్షిణం టీడీపీ అండ్ జనసేన, ఉత్తరం విశాఖపట్నం ఉత్తరం టీడీపీ అండ్ జనసేన, గాజువాక పశ్చిమం టీడీపీ అండ్ జనసేన, మొత్తం ఇప్పుడు గాజువాక టీడీపీ అండ్ జనసేన. టోటల్గా విశాఖపట్నం క్లీన్ స్వీప్ అని చెప్పొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశమే లేదని చెప్తున్నారు. ఇది పరిస్థితి. మొత్తం ఓట్ షేర్ ఒకసారి చూద్దాం. ఓట్ షేర్కి సంబంధించి 54% టీడీపీ అండ్ జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఉంది. 3% ఇక్కడ కాంగ్రెస్కి ఉంటుంది, 2% బీజేపీకి ఉంటుంది, ఇతరులు 1%. టోటల్గా చూస్తే అరకులో ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అరకులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇక్కడ మాత్రం టీడీపీకి హోల్డ్ ఉందని చెప్పొచ్చు. అది టోటల్గా విశాఖపట్నం టీడీపీ అండ్ జనసేనకి క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఇప్పుడు నేను మాట్లాడుతుంది టీడీపీ అండ్ జనసేనకి సంబంధించి బీజేపీ పొత్తులోకి రాకముందు నేను మాట్లాడుతున్న సర్వే ఇది.